చిలకలూరుపేట పోస్టాఫీస్ సొంత భవనం శంకుస్థాపన కార్యక్రమం మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్, శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, జనసేన పార్టీ సమన్వయకర్త తోట రాజా రమేష్ పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా పల్నాటి గడ్డపై మంత్రి అయిన తర్వాత అడుగు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో వీధుల్లో తిరిగిన వాడిని, మున్సిపల్ హైస్కూల్లో చదువుకున్న వాడిని. అదేవిధంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పుల్లారావు గారికి, అసలు నన్ను రాజకీయాల్లోకి రమ్మని తీసుకొచ్చిన వ్యక్తి పుల్లారావు. 2014 అదేవిధంగా చిలకలూరుపేట ప్రాంతంలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ అభివృద్ధి అంటూ కనపడింది అంటే అది వారి హయాంలోనే కనపడింది. పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారి హవాలో కూడా పార్టీ తక్కువ మెజారిటీతో ఓడిపోయారు అంటే ఆయన చేసిన అభివృద్ధి ప్రజలందరికీ తెలుసు అని ఇంకొకసారి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మంత్రిగా మరి 5 సంవత్సరాలు అనేక శాఖలను సమర్థవంతంగా నడిపించినటువంటి వ్యక్తి పుల్లారావు గారు. మళ్ళీ ఈసారి మంచి మెజారిటీ గెలిపించారు, మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. రెండోది శ్రీకృష్ణదేవరాయలు గారు. ఆయన ఎప్పటి నుంచో నాకు మిత్రుడు, రాజకీయాల్లో రాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నీలాంటి వాళ్ళు మా పార్టీకి కావాలి, నీలాంటి నిజాయితీ పరులు మా పార్టీకి కావాలి, నీలాంటి వాళ్ళు కష్టపడి సమాజం ముందుకు తీసుకువెళ్లే విధంగా ఒక పని చేయించడంలో సమర్థత ఉన్నవాళ్ళు మాకు కావాలి అని చెప్పి మేమందరం పట్టుబట్టి నీకు సరైన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలుగుదేశం పార్టీలోకి వాళ్ళని తీసుకువచ్చి ఈ ప్రాంతానికి ఎప్పటికీ ఒక డైనమిక్ ఎంపీ ఉండే విధంగా మేమందరం ఆలోచన చేశాము. మరి వచ్చిన దగ్గర నుంచి మీకు తెలియాలి, బాగా కష్టపడ్డాడు. ఆయన నా గురించి చెప్పాడు, ఆయన గురించి కూడా మీకు తెలియాలి. ఇష్యూని సైలెంట్ గా స్టడీ చేస్తూ అక్కడ ఉన్న మినిస్టర్లందరికీ కలుస్తూ ఈ ప్రాంత సమస్యలన్నీ చెప్తూ ఒక పద్ధతి ప్రకారం తను కూడా బాగా వర్క్ చేసుకుంటా వస్తా ఉన్నాడు. ఇక్కడ ప్రతిపాదనలో ఒక ఈఎస్ఐ హాస్పిటల్ ఈ రోజున నేను తీసుకొచ్చా. అయితే దానికి మొట్టమొదటి పునాది వేసింది శ్రీకృష్ణదేవరాయలు. ఇంతకుముందు దాని నుంచి కొంత వర్క్ చేసి పెండింగ్ ఉంది, దాన్ని మేము కంప్లీట్ చేశాం. అదేవిధంగా దానికి ఒక 5-6 లక్షల రూపాయల పెండింగ్ కరెంటు బిల్లులు ఉంటే అది తన ఎంపీ లెవెల్స్ లో ఇప్పుడు కూడా ఇచ్చి, అంటే ఆయన కాన్స్టిట్యున్సీ కాకపోయినా ప్రతిపాటి కాన్స్టిట్యున్సీలో ఉన్న ఇచ్చి చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.
అదేవిధంగా అలంకరించినటువంటి మా పోస్టర్ అదే ఒకసారి మళ్ళీ రాజశేఖర్ గారు ఆయన వేరే పార్టీలో ఉన్నప్పుడు ఆయన అభినందించాలి. ఎందుకంటే ఇంతకుముందు ఆయన గురించి ఉన్నారు కానీ ఎప్పుడు కలిసి పనిచేయలేదు. మొట్టమొదటిసారిగా మన జేపీ సమావేశంలో వారిని కలిసినప్పుడు వారికి కూడా ఈ ప్రాంత రైతుల పట్ల సమస్యల పట్ల ఒక స్పష్టమైన అవగాహన, ప్రాక్టికల్ గా ఒక ఇష్యూని ఎలా సాల్వ్ చేయాలనేటువంటి మంచి అవగాహన ఉంది. మంచి వ్యక్తి కాబట్టి మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి చాలా పోస్టల్ సర్వీస్ ఉన్నా ఎప్పుడు ఇంతకుముందు ఒకసారి నేను చెప్తా ఉన్నాను, గుంటూరు జిల్లా ఆంధ్ర రాష్ట్రంలో ముందుండాలని కోరుకుంటారు. ఆంధ్ర రాష్ట్రం ఇండియాలో నంబర్ 1గా ఉండాలని కోరుకుంటారు. ఇండియాలో ప్రపంచంలో నంబర్ 1గా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తిని ఆ విషయంలో ఆంధ్ర సర్కిల్ని ఇండియా మొత్తంలో నిలబెట్టినటువంటి మా ప్రకాష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదేవిధంగా హరిబాబు గారికి, మూర్తి గారికి, రఫాని గారికి, వేదిక ఉన్నటువంటి పాత్రికేయులకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, కూటమి నాయకులకు, అదేవిధంగా పల్లెలని పట్టణాలని పోస్ట్ కార్డుతో పేరు పొందిన భాగాలు కలుపుకుంటూ ముందుకు తీసుకువెళ్తున్న పోస్టల్ ఉద్యోగులకి అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి ఈరోజు పోస్టల్ ఉద్యోగుల గురించి చెప్పాలి. చాలా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అయితే కాకి బట్ట వేసుకొని కరప్షన్ అతి తక్కువగా ఉన్న డిపార్ట్మెంట్ ఏదైనా ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్. ప్రతి మారుమూల గ్రామంలో ఒకప్పుడు చెప్పినప్పుడు చిన్నప్పుడు మేము ఉన్నప్పుడు పోస్టల్ ఉద్యోగి వచ్చి ఒక డోర్ శ్రద్ధ చేస్తే ఇంటిలో వాళ్ళ హృదయం కదిలింది, ఇందులో ఏముంది ఏమొస్తుంది అనేది. అలాంటి ఈ రోజున సమయానికి తగ్గట్టుగా మార్పు చెంది ఎన్నో వినూత్నమైనటువంటి సేవలు అన్నీ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ ఇట్ హాస్ బికమ్ ఏ డోర్ ఫర్ ఇండియన్ రూరల్ డెవలప్మెంట్ అనే విధంగా ఈ రోజున పోస్ట్ ఆఫీస్ అన్ని కూడా కన్వర్ట్ అయిపోయినాయి. ఒక లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కానీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఈ రోజున ఉత్పత్తులు తీసుకొస్తే అది అమెరికాకు సైతం కూడా అక్కడి నుంచి పంపించే విధానం కానీ, కస్టమ్స్ వాళ్ళతో ఇంటిగ్రేట్ చేయడం కానీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి ఆధార్ బేస్ ఎనేబుల్ చేసి అవినీతి లేకుండా గవర్నమెంట్ పథకాలు ఇంటి ముందు తీసుకొచ్చే విధానం కానీ ఇవన్నీ కూడా పోస్టల్ ఉద్యోగులు చేస్తా ఉన్నారు. పాస్పోర్ట్ సేవలు సైతం మీ ఇళ్ల ముందుకు వచ్చాయంటే అవి కేవలం పోస్టల్ డిపార్ట్మెంట్ వల్ల మాత్రమే సాధ్యమైంది. అది అందరూ తెలుసుకోవాలి. ఈ విధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక లేఖ పంపినా, ఒక పార్సల్ పంపినా, ఒక బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసినా కూడా అది ఒక నమ్మకానికి సంబంధించినది, ఒక ఆశకి సంబంధించినది, ఒక కనెక్షన్ కి, ఒక కమ్యూనికేషన్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఈ పోస్టల్ డిపార్ట్మెంట్. కాబట్టి ఇలాంటి పోస్టల్ డిపార్ట్మెంట్ ని నిరంతరం ఎక్స్పాండ్ చేస్తూ ఈరోజు చెన్నూరుపేటలో దాదాపు 2,60,00,000 రూపాయలు పెట్టి ఒక వినూత్నమైనటువంటి భావన చేస్తా ఉన్నాం. అదేవిధంగా వేరే ప్రాంతాల్లో కూడా చేస్తా ఉన్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 10,000 పైగా పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. ఇంకా కొత్త ఎక్కడెక్కడ అవసరం అవన్నీ చేస్తాం. రెండోది ఉన్న వాటిని, పాతపడిన వాటిని మోడర్నైజ్ చేస్తాం. మూడోది టెక్నాలజీని పరుగులు పెట్టిస్తాం. ఇంతకుముందు పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఐటీ 1.5 కోట్ల రూపాయలతో 8 సంవత్సరాల క్రితం చేశారు. మళ్ళీ ఈ రోజు 5,400
కొండవీటి ప్రాజెక్ట్ చెప్పారు. ఒకసారి మీతో కూర్చొని దాంట్లో డీపీఆర్ చేసి తీసుకొచ్చే విధానం కూడా మేము ఒకసారి తెచ్చుకోవాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని